నమస్తే. ప్రస్తుతం నేను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కి వచ్చిన. సో, ఎందుకు వచ్చినో కూడా మీ అందరికీ తెలిసిందే. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, సర్పంచ్‌కి సంబంధించిన బిల్లులు ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది ఈ ప్రభుత్వంది కాదు సమస్య. గత ప్రభుత్వం నుంచి ఇదే సమస్య వస్తుంది. దాదాపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య మారుతది. ఈ సమస్యను నేను మారుస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా సభలలో కూడా చెప్పిండు. సర్పంచ్లు ఎట్టి పరిస్థితుల్లో దిగులు చెందొద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బిల్లులు మీకు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో పుస్తలు అమ్మేదాకా మీ పరిస్థితి వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే అన్నాడో అదే రకంగా ఈ రోజు పరిస్థితి ఏర్పడింది. మనం చూడొచ్చు ఈరోజు సంపత్ ఊరేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాజీ సర్పంచ్. సో ఇది ఈ సర్పంచ్లు ఊరేసుకోవడం ఇది ఫస్ట్ టైం కాదు. దాదాపు కొన్నిసార్లు గతంలో కూడా చాలా మంది సర్పంచ్లు కూడా చనిపోవడం జరిగింది. మనం చూడొచ్చు ఆ కుటుంబం ఎంత రోధిస్తుందో కూడా. సో ఆ కుటుంబానికి సంబంధించి కొడుకు బీటెక్ చదువుతున్నాడు, బిడ్డ చదువుకుంటుంది. ఇప్పుడు భార్య పిల్లల భవిష్యత్తు ఏంది అని చెప్పేసి కూడా ప్రశ్నార్థకంగా మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సో దీనికి సంబంధించి కూడా బిల్లులు ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక్కసారి కూడా ఈ బిల్లుల గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. సో గతంలో చాలాసార్లు రేవంత్ రెడ్డి సభలు పెట్టిండు. సభలలో కూడా సర్పంచ్లను ఆదుకుంటాం, సర్పంచ్లకు సంబంధించి కేసీఆర్ మోసం చేసిండు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా బిల్లులు ఇస్తామని చెప్పేసి కూడా చాలా రకాలుగా హామీలు ఇచ్చారు. మరి ఈ హామీలు ఎక్కడ పోయినాయి? సో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు? మరి ఈ సావు పొన్నం ప్రభాకర్ కనిపించట్లేదా? ఎక్కడో ఆ గ్లాస్ బ్రిడ్జ్లు, గ్లాస్ కి సంబంధించిన ఫ్లైఓవర్లు అక్కడ ఇక్కడ నిధులు వేస్ట్ చేస్తున్నారు. మరి సర్పంచులు వాళ్ళు 2 రూపాయలకి 3 రూపాయలకి మిత్తిలకి తెచ్చుకొని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో బిల్లులు వస్తాయి కదా అని చెప్పేసి ఒక నమ్మకంతో అప్పుల పాలయ్యారు. ఇప్పుడు ఈ శవం ఖరీదు ఎంత? ఈ సంపత్ ఖరీదు 12 లక్షలు. 12 లక్షలు కట్టలేక నానా తంటలు పడుకుంటా ఏమి చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చి అప్పులలో డోర్లు కొడుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా సర్పంచ్లు కూడా ఈ రకంగా దారి తీయకండి. మీరు సెక్రటరేట్ కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, ముట్టడిచ్చే ప్రయత్నాలు చేయండి. ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబాల భవిష్యత్తులు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయడం. అతను నమస్తే. ఏం జరిగింది అసలు? ఎట్లా జరిగింది మేడం? మాట్లాడండి. అప్పుల బాధకే ఉరి పెట్టుకొని చనిపోయింది. అప్పుల బాధ ఎప్పుడన్నా చెప్పిండా మీతో? చెప్పలే. అది అందరు అటువంటి ఆ లంచాలు అదో ఏదో తినేటోడు కాదు కదా. ఏదున్నా వాణియ 10 రూపాయలు ఒడగొట్టుకునేది కానీ ఒకలే 10 రూపాయలు తినలే. మంచిగా ఉండేటోడుగా మంచితనం చేయబట్టి గీత దూరం వచ్చింది. ఏదో అవినీతి పరుడు అయితేనో వెనకేసుకొని 10 రూపాయలు తిని మంచిగా పిల్లలకు దాదుకొని ఉండు. ఈ మంచితనమే ఇంత దూరం దారి తీసింది. అందుకనే ఇక ఏదో అప్పుడు 10 సంవత్సరాలు చేసిండు, 2 ప్లేట్లు చేసిండు సర్పంచ్ తనం. ఇక వాడు ఏడున్నాడు ఏడో ఏం చేసిండో ఏమంటే ఏం కలిసే ఉండేది. అప్పుడు చెప్తారా వాళ్ళ ఇంటి సమస్య వాళ్ళకి ఒకరికి అందరికి చెప్తారా? వాళ్ళకి తెలిసి ఉంటది కానీ మనకు చెప్తారా? నాకు అప్పయిందని ఇంటికి పోయి చెప్పరు కదా. ఇది ఇప్పుడు చెప్తాంది అంతా. ఏదో మొన్ననే ఎండి ఆఫీస్ ముంగట పెట్రోల్ చల్లుకున్నాడట. ఏంది కథ ఏంది అని అంటే మరి నాకు అప్పులు వశమైతే అప్పుడు చేసిన బిల్లులు కొన్ని ఏదో 2 బిల్లులు పడ్డాయట. ఆ బిల్లులు రాకుండా అడ్డుకున్నారు నన్ను. ఇప్పుడు నాకు ఆ బిల్లులు వచ్చానంత నిప్పు మీద నీళ్ళు తల్లినట్టుగా కొన్ని కట్టుకుంటా వస్తా అనేది ఉద్దేశం మీద పోయిందట. పోతే అవి కూడా రాకుండా చేసారు అనే ఉద్దేశంగా అది రెస్పాన్స్ ఏమి లేదు కన్నా. వాళ్ళు కూడా ఏమి రెస్పాన్స్ చేయలేదు. నేను సాధిపోవడానికి ప్రయత్నించినా కానీ నాకు ఇది న్యాయం జరుగుతలేదు కదా అని రాజా నిన్న పోయిందట. వాళ్ళు ఆడికి నమ్ముదనే లేదు. ఎంత కావాలి కదా ఏమున్నది వాని బాధ. రాత్రి 4 గంటలకు వచ్చారట అప్పులోళ్ళు. తెల్లార 4 గంటలకు వచ్చి లేపారట. ఇక భయపడి అటు బావి పక్కన పోయి ఉంటాడని దొరుకుతలేడని 4 గంటలకు వచ్చారు. 4 గంటలకు వస్తే ఏం చెప్తాడు? ఏం సమాధానం చెప్తారు? రోజుకు ఒకనాడంటే చెప్తాం, 2 రోజులు అంటే చెప్తాం. ఊరికే చెప్తామా? రోజు తప్పు తెచ్చుకోలేము కదా అనేది ఏమనిపించింది వానికి. పోయింది అక్కడ రెస్పాన్స్ జరిగింది వాస్తవం గది. వాడు ఏమో ఎవరిని లంచాలు గించాలో అదో ఏదో తిని ఒకరిని చెడగొట్టాలి, ఒకరిని ముట్టాలి అనే ప్రయత్నం మన దగ్గర తెలియలేదు. అమాయకతత్వమే. పెండింగ్ బిల్లుకి ఏదైతే సంబంధించి దాదాపు 60,000కి సంబంధించి ఒక అకౌంట్ ఫ్రీజ్ అయిన అకౌంట్ కి డబ్బులు వేసారు.
సో వస్తాయి కదా అని చెప్పేసి కూడా ఆశపడ్డది, అది ఫ్రీజ్ అయిన అకౌంట్ వేసిండు. ఈయన నానా రకాలుగా ప్రయత్నాలు కూడా చేసిండు, కోర్టు చుట్టూ తిరగడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, నానా రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలించలేకపోయింది. నిజంగా ఈ ప్రభుత్వం ఉందా లేదా కరుణిస్తుందో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకెన్ని సాగులు చూస్తారో కూడా నిజంగా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా సర్పంచ్లందరూ ఏకతాటి పైకి వచ్చి, ఇప్పుడున్న మాజీ సర్పంచ్లు కావచ్చు, వీరందరూ ఏకతాటి పైకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి వచ్చేదాకా దిగజారే దాకా తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అన్న ఎట్లున్నాడు మీతో? చాలా మంచిగా ఉంటుంది. వర్కులు చేసిండు బాగా. సిసి రోడ్లు, మన రైతు వేదిక అన్ని వర్క్ బాగా చేసిండు. కొంచెం అప్పుడు డబ్బులు రాకుండా సుత బాకీలు తెచ్చిపెట్టిండు. ఆ బాకీలతో ఇప్పుడు అదే ఎప్పుడైనా చెప్పిండు ఇట్లా సమస్య ఉంది అని? మీతో ఎట్లుండేటాడు? చాలా మంచిగా ఉండేవాడు. ఊళ్ళో మాత్రం మాకు సమస్యలు, ఈ లోపల సమస్యలు ఊళ్ళో అందరికి తెలియదు కదా. బిల్లు వచ్చేది ఉన్నదని ఇప్పుడు తెలిసింది మాకు, అంతకుముందు తెలియదు. రైట్, చూసారు కదా. ఏదేమైనా కూడా ఇక్కడ బిల్లులు రాక చాలా మంది సర్పంచులు గతంలో కూడా చనిపోయారు. సో ప్రభుత్వం మారిన తర్వాత ఈ బిల్లులు వస్తాయని చెప్పేసి కూడా హోప్ ఉండే వాళ్ళకి, ఇప్పటికైనా వస్తాయని చెప్పేసి దాదాపు 2.5 సంవత్సరాల వరకు ఓపిక పట్టి 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 లాస్ట్ కి ఆత్మహత్య చేసుకునే దాకా దృష్టితో ఏర్పడింది. వర్క్ బాగా చేయించిండు ఆయన. ఎవరిదైతే రూపాయి తినలేదు. ఒక 3 ఎకరాలు అమ్ముకొని ప్రజల గురించే పెట్టిండు. రైతు వేదిక అయినా ఏదైనా అన్ని పర్ఫెక్ట్ గా చేయించిండు. చీరలు మట్టి తీపించడు, కట్టలు కోసుడు బాగా చేసిండు. ఆర్థిక ఇబ్బందులు మాత్రం తెలియదు మాకు. ప్రభుత్వం లేకుండా ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్ బిల్లులు ఇచ్చేది ఉంటే ఈయన ప్రాణం పోకపోవు కదా, ఇంత ఇబ్బంది ఉండకపోవు కదా. అది బిల్లులు రాలేదని ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఎవరు చెప్పలే బయట పబ్లిక్ సుతా ఎవరికి తెలియదు. అది మాకు సుతా ఊరోళ్ళకి సుతా ఎవరికి తెలియదు. ఆ బిల్లులు వచ్చేది, ఆ కథ అప్పులు ఉన్నాయి ఇంత అది అని తెలియదు. ఇది చనిపోయినాక తెలిసింది మాకు సుతా ఊరోళ్ళందరికీ. చూసారు కదా, ఆయన ఎప్పుడు స్వార్థంగా పనిచేయలే, నిస్వార్థంగా పనిచేస్తాడు. ఆయన సొంత 3 ఎకరాలకి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది కూడా అమ్మేసి మరి ఈ గ్రామానికే పెట్టాడు. సో ఇప్పుడైనా రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మహత్యలు ఇంకెన్ని చూడాలి. సో ఇప్పుడున్న సర్పంచులు ఇవన్నీ చూస్తే వాళ్ళ ధైర్య పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మరి ఈ సర్పంచులకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మరి ఎలక్షన్లలో వాళ్ళు నిలబడాలన్నా కూడా వాళ్ళకి భయపడే పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అందుకే ఎలక్షన్లు పెడతలేరేమో. ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేస్తలేరు. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎలక్షన్స్ పెట్టాలంటే రేవంత్ రెడ్డికి భయం వేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెడతలేదు. మరి ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ వచ్చి వీళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం కావచ్చు, వాళ్ళకి ఎంతో కొంత ధైర్యం కావచ్చు, వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా కావచ్చు ప్రకటించాలి కదా. సో అది కూడా లేకుండా పోయింది. మళ్ళీ ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి. చూడండి, పోలీసులు ఎక్కడ చేసినా కూడా పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎందుకు? భయంతోటే కదా. మీరు చేస్తున్నారని తప్పే కదా, మీరు చేస్తున్న తప్పు అని తెలిసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఏదేమైనా కూడా ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని మరి ఎలక్షన్స్ పెడతారా లేదా. సో ఇప్పుడు కూడా నా పెండింగ్ బిల్లులే బాకీలో ఉండరు కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలని కూడా ప్రభుత్వానికి భయం వేస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా ప్రస్తుతం ఉన్న పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ దాదాపు 5,000 కోట్లేమో ఉన్నాయంట. ఆ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏ సర్పంచ్లకు ఎంత రావాలి ఏందని చెప్పేసి మొత్తం చూసి వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది. లేదంటే ఇట్లాంటి ఆత్మహత్యలు, ఇట్లాంటి సంపత్తులు ఇంకా చాలా మంది సంపత్తులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి మీద మచ్చ పడకుండా ఉండాలంటే ఇది ఇక్కడితో స్టాప్ అవ్వాలంటే దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ సర్పంచ్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో దానిపైన చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి.